ఏమా దేనికి పెడుతున్నావా? ఏంది? కడుపులో నొప్పి పడుతుందా? ఇంతగా ప్రార్థన పోయి వచ్చాము. బాగానే ఉన్నా ఒక పొద్దు నుంచి. పక్కన నొప్పి పడుతున్నాయా? నడుమా లేకపోతే కడుపులో నొప్పా? పొత్తు కడుపు నొప్పా? నడుములు నొప్పి పుడితే దాని పెయిన్సేనా? నీకు తెలుసుగా. ఇంతదా బాగున్నాగమ్మా. అది కాక డాక్టర్ అమ్మలు ఇవాళ 20వ తారీఖున డెలివరీ డేట్ అని ఇచ్చారు కదా. ఉదయం లేసావు, ఇంట్లో పనులు మొత్తం చేసుకొని పిల్లల్ని రెడీ చేసి ప్రార్థనకి వెళ్ళటం అంతా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చినాక పాయసం చేయబోతున్నావు, మళ్ళీ సడన్గా నొప్పులేనా? కడుపులు నొప్పా? పిండం తిరుగుతుందా? గట్టిగా ఉందా? ఎత్తగలేదా? డాక్టర్ ఫోన్ చేశాను. మరి ఒక గంట అవుదామా? ముందు సోప్ నీళ్ళు తాగట్టయితే. ఏమంటావు? తెచ్చా మరి సోప్ నీళ్ళు. అది చూడకాకే, నాకు భయం పడుతుంది. ఇలా డ్రెస్ అని చేంజ్ చేసుకో ముందు. కాసేపు తిరుగుతున్నారు అటు ఇటు, అర్థమైతే. కాసేపు 2 నిమిషాలు తిరగాలంటే బాగుంటే ఇంకా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఇంకొకసారి ఇంకా డాక్టర్ని ఫోన్ చేసి మరి బయలుదేరతాం. సరేనా? ఎలా ఉంది? ఒప్పుకుందా? పెయిన్స్ వచ్చే మా దగ్గర ఉందా లేకపోతే? పద్మశాల అమ్మగారు డాక్టర్ అమ్మ 20వ తారీఖు నాకు ఖచ్చితంగా 20వ తారీఖు నేను నీకు పెయిన్స్ వచ్చింది. మన 20వ తారీఖునే కదా, ఇవాళ 25. మన 20వ తారీఖున ఒకసారి మామూలు వేడి నొప్పులు వచ్చినాయి. ఇవాళేమో సరిపోయి నేను సోప్ ప్యాకెట్లు ఇచ్చానా? సోప్ అయినా తీపియా సప్పయ్యా? సోప్ గింజలేనా? మరి బార్ల బియ్యం వద్దా? లేకపోతే ఫోన్ చేశానా ఆశా వర్కర్కి? అవి తాగకూడదు అంటుంది మనం మేము అడుగుతుంటే. అవి తాగకూడదురా, సోప్ నీళ్ళు తాగకూడదు, బార్ల బియ్యం తాగకూడదు, అవన్నీ అప్పుడప్పుడు తాగారు కానీ పాతకాలం దూరం తాగుతున్నారు, హాస్పిటల్ తీసుకోవడం మేలురా అని అంటున్నారు అంటుంది. మన ఏకమ్మ ఫోన్ చేస్తే ఏంది నానమ్మా ఆ పిల్లకి నొప్పులు వస్తే మరి వివరం కనుక్కున్నామని అడిగితే అయ్యా నేను వివరం కనుక్కున్నాను, అంతా బాగానే ఉంది, హాస్పిటల్కి వెళ్ళమ్మా నేను అటు ఇటుగా వస్తా అని చెప్పింది. ఆ పిల్ల చెప్పింది నానమ్మ. సర్లే నానమ్మ అని చెప్పిన. జట్టు అని చెప్పి నీకు నడుము నొప్పి కూడా ఉందా? పట్టుకోవడానికి రాత్రి జారినట్టుంది కదా.